నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు మన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శనీయులు చిరస్మరణీయులు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినంగా పాటిస్తూ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు వాచ్మెన్లకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, స్కూల్ ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమారి డిమాండ్. భారతదేశ ఐక్యతకు సమగ్ర అభివృద్ధికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిది పేర్కొన్న తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి. చంద్రగిరిలో నూతన ఎంపీడీఓ కార్యాలయానికి భూమి పూజ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. సుమారు 2 కోట్ల రూపాయలతో నూతన ఎంపీడీఓ కార్యాలయంకు శంకుస్థాపన. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయమని వెల్లడి. వార్తల్లోని వివరాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులని, అమరజీవిని, వారి సేవలు చిరస్మరణీయం, భావితరాలకు ఆదర్శనీయమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారిని స్మరించుకుంటూ నేటి రోజును ఆత్మార్పణ దినంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు తమిళనాడు రాష్ట్రం మద్రాసులో జన్మించారని, స్వాతంత్ర ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారని, 1952 సంవత్సరంలో ఆయన సుమారు 58 రోజుల అకుంఠిత దీక్షతో ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు. 1953 అక్టోబర్ 1న తెలుగు మాట్లాడే ప్రజల కోసం కర్నూలు రాజధానితో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి సేవలు ఆదర్శనీయమని, చిరస్మరణీయమని, అంతటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవటం, భావితరాలకు కూడా తెలియజేయటం ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా తిరుపతి జిల్లా నందు ఈ కార్యక్రమం కలెక్టరేట్ నందు జరుపుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సహాయ బీసీ సంక్షేమ అధికారిని జ్యోత్స్న, సంబంధిత బీసీ సంక్షేమ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమరజీవి అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో కలెక్టరేట్లో నివాళులర్పించడం జరిగింది. మనకి ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఆయన 1952లో ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో దానివల్లనే మనకు ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అనేది భాషా ప్రాతిపదిక కింద ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక భాషా ప్రాతిపదికన కింద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం, అదంతా ఘనత కూడా కేవలం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వల్లనే చెప్పుకోవాలి. ఆయన సుమారుగా 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం వల్ల దురదృష్టవశాత్తు తర్వాత చనిపోవటం వల్ల అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక సపరేట్ తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో అంతటి గొప్ప మనిషిని మనం ప్రతిసారి గుర్తుంచుకోవటానికి, భావి తరాలకు కూడా తెలియజేయటం కోసం ప్రభుత్వం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనకి గౌరవనీతిలో ఆయనకి నివాళులు అర్పించమని ఆదేశాలు ఇచ్చినారు. దాంట్లో భాగంగానే ఈరోజు మన తిరుపతి జిల్లాలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం చేసుకోవడం జరిగింది. ఆదివారం నగిరి మండలంలో ప్రభుత్వ పాఠశాల ఆయమ్మల వర్కర్స్ యూనియన్ సంఘం విస్తృత స్థాయి సమావేశం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు, స్కూల్ వాచ్మెన్లకు 5 నెలల జీతాలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు, స్కూల్ వాచ్మెన్లకు 5 నెలల జీతాలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
5 నెలల జీతాలు చెల్లించకపోవడంతో ఆయమ్మల కుటుంబాలు పోషణ భారంగా మారుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏఐటీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ప్రభుత్వం ఆయమ్మలకు గతంలో ఉన్న 32 నెలల పెండింగ్ జీతాలలో 18 నెలల జీతాలు ఇప్పించడం జరిగింది. మరి 14 నెలల పాత జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు 5 నెలల జీతాలు వెంటనే మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయమ్మలకు పాఠశాలలోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయడానికి, బాత్రూములను శుభ్రం చేయడానికి చీపురు కట్టలు, సోపులు, ఫినాయిల్, గ్లౌజులు, కాళ్లకు చెప్పులు, గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు మంజూరు చేయాలని, 108 జీవో ప్రకారం 11,500 రూపాయలు అమలు చేయాలని, ప్రతి నెల జీతం వారి వారి ఆయమ్మల అకౌంట్కి జమ చేయాలని డిమాండ్ చేశారు. ఆయమ్మలపైన రాజకీయ వేధింపులు మానుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఆయమ్మల సమస్యలు పరిష్కరించే దిశగా ఏఐటీయూసీ నాయకత్వంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమారి, నగిరి మండలం స్కూల్ ఆయమ్మల నాయకులు గీత, కళ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్కూల్ ఆయమ్మలు సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో పోరాటం నిర్వహించడం జరిగింది. గతంలో 3 సంవత్సరాల జీతాలు పెండింగ్లో ఉంటే విజయవాడ వరకు వెళ్ళి అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పోరాటం చేసి 18 నెలల జీతాలు ఏకపక్షంలో ఒకే తూరి వేయించినటువంటి ఘనత ఈ ఏఐటీసీ యూనియన్కి ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయమ్మలు స్కూల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ రోజుకు 4 మాటలు ఫోటోలు తీసి పెట్టాలని ఒక ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు 5 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉంది. ఈరోజు వీళ్ళకి ఇచ్చేటువంటి 200 రూపాయల జీతంలో కూడా 5 నెలలు పెండింగ్లో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా కుటుంబాన్ని పోషించాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మహిళా కార్మికులకు అండగా ఉంటాం, మేము కలిస్తే మహిళలకు అండగా ఉంటామని చెప్పినట్టు ప్రభుత్వం 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఏం పోషించి బతకాలని ఈ సందర్భంగా అడుగుతున్నాం. స్కూల్ పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టించుకోవాలి, కుటుంబంలో భార్య, అత్త, మామలు అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఈ మహిళా కార్మికుల పైన ఉంది. అలాంటి కార్మికులకు 5 నెలల జీతాలు పెండింగ్లో ఉంటే చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీతాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ ఐక్యతకు, సమగ్ర అభివృద్ధికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు. దేశ విభజన తర్వాత రేగిన అల్లర్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణచివేశారని చెప్పారు. స్వాతంత్ర్యం అనంతరం వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ 84 బూత్ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ యువ మోర్చా జిల్లా నాయకులు రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పటేల్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ఆయన్ని మననం చేసుకున్నాం. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా భారతదేశం ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి మనం ఆయన యొక్క అలా అడుగుజాడులో నడవాలని మనమంతా కూడా ఆయన యొక్క సేవల్లో గుర్తించి భారతదేశానికి అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆయన మనం చేసుకోవడం ఎంతో గొప్ప విషయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 74వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఉక్కు మనిషిగా అలాగే భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేసి భారతదేశంలో
556 సంస్థానాలను విలీనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ముఖ్యంగా హైదరాబాద్ని సంస్థానాన్ని విలీనం చేయడంలో ముఖ్య భూమిక పోషించి భారతదేశంలో విలీనం చేశారు. అలాగే 370 ఆర్టికల్ని ఆ రోజే పెట్టాలనేసి ప్రతిపాదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా ఆయన విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేసి పెద్ద విగ్రహాన్ని 556 అడుగులతో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. చంద్రగిరిలో నూతన ఎంపీడీఓ కార్యాలయానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భూమి పూజ చేశారు. ముందుగా అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సుమారు 2 కోట్ల రూపాయలతో నూతన ఎంపీడీఓ కార్యాలయంకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయమన్నారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కనీసం ఎంపీడీఓ కార్యాలయం నిర్మాణానికి కూడా నోచుకోలేదని ఎమ్మెల్యే తెలిపారు. నూతన ఎంపీడీఓ కార్యాలయం నమూనాను ప్రస్తుత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రదర్శించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు. రంగంపేట నుండి మూలపల్లి వరకు గల గ్రామాలను కుప్పం తరహా అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ముందుకు వెళ్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సంఘమిత్రులను నాశనం చేశారని, సంఘమిత్రుల సమస్యలు విని సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించారు. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకుపోవాలంటే ప్రజలందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అనుకునే కుటుంబం కాబట్టి అభివృద్ధి తీసుకుని నేను తీసుకొని పోయేదానికి ముందుంటానని కూడా ఇక్కడుండే అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నాకు తెలిసి రామూర్తన్ ఉండేటప్పుడు దానికి ముందు ఒకసారి అనుకుంటా ఈ మండల ఆఫీస్కి వచ్చా. 2018లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడికి వచ్చినప్పుడు మండల ఆఫీస్ చూసినప్పుడు అనుకున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే దీన్ని కంప్లీట్ చేయాలని. కానీ ఆ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం లేదు, వైసీపీ ప్రభుత్వం ఉండింది, ఎందుకో కట్టలేకపోయారు. కానీ నేను గెలిచిన వెంటనే స్థానిక ఎంపీపీ అయినటువంటి హేమేంద్రన్న గారు ఫస్ట్ కోరింది నన్ను ఒకటే, అన్నా ఈ ఆఫీస్ మీరు కట్టాలి, మీరు చేయండి అని యుగంధర్ గారు ఎంపీపీ గారు చెప్తే, అన్నా నేను 2-3 నెలల్లో దీనిపైన తీసుకుంటాం, ఫస్ట్ మండల మీటింగ్లో జరిగింది, ఇది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి దాని తర్వాత జెడ్పీ చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇక్కడ మళ్ళీ అదేవిధంగా సోదరుల సమన్ రవీణ గారు కూడా సీఈ వచ్చినాక ఇంకా ఈజీ అయింది. అందువల్ల ఈ రోజు దీనికి 1.5 కోట్లు 2 కోట్లు ఉన్నా కూడా డెవలప్మెంట్ చేసి ఇప్పుడే బాలా గారు చెప్పిన విధంగా శాస్త్రంగా కనీసం 100 సంవత్సరాలు కట్టాలంటే బాలానే కాంట్రాక్ట్ తీసుకోవాలి. దీన్ని బాలాన్ని తీసుకొని 100 సంవత్సరాలకి ఎటువంటి ఇది లేకుండా చేయాలంటే బాలానే చూసుకోవాలి. కాబట్టి దీన్ని మ్యాక్సిమం ఎక్కడ కానీ క్వాలిటీకి సంబంధం లేకుండా ఇంజనీర్ అంటే కట్టే కాంట్రాక్టర్ కూడా వాళ్ళు కూడా లాభం లేకపోతే వాళ్ళ రోడ్డుకి వస్తే వాళ్ళు కూడా మనం నష్టపోతారు. కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ క్వాలిటీగా చేద్దాం. మీకు ఏదైనా వేసిన ఎస్టిమేషన్లో తగ్గితే కూడా మా దృష్టికి తీసుకుని వస్తే మన వేరే ఫండ్స్ నుంచి కూడా డైవర్ట్ చేసి దీన్ని కూడా చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కార్యాలయం సంబంధించిన నమూనా పత్రం కూడా తొందరలో ప్రింట్ తీసి మన మండల ఆఫీస్ బయట ఒక డిజిటల్ బోర్డు వేసి పెడితే బాగుంటుందని మన మురళి గారికి కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మన ప్రజలందరూ చూస్తే ఈ ఆఫీస్ ఇట్లా కట్టబోతారని ఒక నమూనా వచ్చిందంటే అందరికి ఉంటుంది. అంటే ఏ బ్లాక్లో ఏ రూమ్ ఉంటుంది, ఏ అధికారులు ఉంటారు, పైన ఎవరు ఉంటారు, నిరంతరం ప్రజలు వచ్చేవాళ్ళు సమస్యలు ఎక్కడ తీసుకోవచ్చు అనేది అది పెడితే నమూనా పత్రం బాగుంటుంది. కాబట్టి మీరు కూడా అది చేసి పెట్టాలని కూడా సభను తెలియజేసుకుంటూ, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి న్యూ హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు దేశం కోసం క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసారని గుర్తు చేశారు. ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయనను ప్రతి తెలుగువారు స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి ప్రతినిధులు సుబ్రహ్మణ్య యాదవ్, మల్లారపు రవిప్రసాద్, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, రాజశేఖర్, చిత్రపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తిరుపతిలో పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు పాశారు. ఉమ్మడి
మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన త్యాగం మరవలేనిది. ఈరోజు మనం అంతా ఆంధ్రప్రదేశ్లో సుఖమయ జీవితం గడుపుతున్నామంటే అది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఘనతే. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం. చైతన్య దీప్తి ఆంధ్రుల గర్వించదగ్గ మహనీయ వ్యక్తి. తెలుగువారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవటానికి అవిరళ కృషి చేసి తెలుగు రాష్ట్ర సాధన కోసం అసువులో బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రుయా హాస్పిటల్ సర్కిల్లోని వారి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా సూచన, భావితరాలకి పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతిని తెలియజెప్పేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తిరుపతికి విచ్చేసిన సందర్భంగా తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద తిరుపతి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తిరుపతికి విచ్చేసిన సందర్భంగా స్థానిక పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ జిల్లా యువ మోర్చా నాయకులు రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు చిత్తరపు హనుమంతరావు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ దర్శన సమయంలో భక్తులతో మాటామంతి నిర్వహించామని అన్నారు. భక్తులు టీటీడీ అందిస్తున్న సదుపాయాలు చాలా బాగున్నాయని తెలిపారని అన్నారు. తిరుమలలోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించాలని, గత 3 నెలలుగా లేపాక్షిలో విక్రయాలు పెరిగాయన్నారు. హస్తకళలకు పెద్దపీట ఈ పేదల ప్రభుత్వం వేస్తోందని తెలిపారు. త్వరలో మరికొన్ని లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సేల్స్ పెంచి చేతన హస్త కళాకారులకు అండగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. చేనేత హస్తకళలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్తో రివ్యూ మీటింగ్ జరగనుందని, మార్కెటింగ్, పనిముట్లు, ఇతర సదుపాయాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ట్రెండ్ తగ్గట్టుగా చేనేత కార్మికులకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కలియుగదైవం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. భక్తాదులు కూడా మరి ఇది మంచి ప్రభుత్వం, ఇక్కడ మాకు సదుపాయాలు కావచ్చు, భక్తాదులు ఇచ్చేసినప్పుడు సౌకర్యాలు, భోజన వసతులు, ప్రసాదము అన్నీ బాగున్నాయని కూడా భక్తాదులు స్వచ్ఛందంగా వచ్చి తెలియడం కూడా తెలియజేశారు. అదేవిధంగా తిరుమల పైన ఉన్న లేపాక్షి ఎంపోరియం మరి ఆప్కో కూడా ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేశాను. సేల్స్ కూడా గత 5 నెలలుగా బాగా సేల్స్ పెరిగాయి. ఎందుకంటే హస్తకళాకారులకు, చేనేత కళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ సేల్స్ కూడా బాగా పెరిగింది. దగ్గరలో మరికొన్ని షోరూమ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. గత 5 సంవత్సరాలుగా మరి 5 నెలలుగా కూడా సుమారుగా 50% సేల్స్ పెరిగింది. మేము కూడా ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్ అందరికీ చెప్పాం, ఇంకా మరింత సేల్స్ పెరగాలి, చేనేతలకు అండగా ఉండాలి, హస్తకళాకారులకు అండగా ఉండాలనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ మినిస్టర్, టెక్స్టైల్ సెంట్రల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు కూడా ఈరోజు ఇక్కడికి తిరుపతికి ఇచ్చేశారు. వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ ఉంది. రివ్యూలో చేనేతలు, హస్తకళాకారులకు కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళ మార్కెటింగ్ సదుపాయాలు ఏంటి, వాళ్ళ పనిముట్లు ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటో కూడా టెక్స్టైల్స్ మినిస్టర్ గారికి వివరిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చేనేతకారులకు గతంలో ఏ విధంగా అయితే 14-19లో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాం. మరికొన్ని ఆప్కో షోరూమ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. అదేవిధంగా లేటెస్ట్ ట్రెండ్కి ఈరోజు ట్రెండ్ తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, జకార్డ్ కావచ్చు, ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, మేము సపరేట్గా శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసాం. బయర్ సెల్లర్స్ మీటింగ్ కూడా పెడుతున్నాం. అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం. ఇంక మరికొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మరియు సినీ ప్రొడ్యూసర్ అశ్విని దత్, ప్రభుత్వ విప్ బొమ్మిని నారాయణ నాయకర్, ఒరిస్సా హైకోర్టు సీజే చక్రధిరి శరణ్ సింగ్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. సోదరులకు అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు పౌర్ణమి, దత్త పౌర్ణమి రోజు తెలుగు ప్రజల ఇలవేల్పైన శ్రీ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో కలిసి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. ఆలయాధికారులు చాలా గొప్పగా దర్శనం చేయించడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నాం. అందరూ రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు అందరు చూస్తూ ఉన్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితం హాస్టల్ విద్యార్థులకు, గురుకుల విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యంగా లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత నిన్న ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగింది. ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ గురుకుల బాట పట్టిరు. చాలా సంతోషం. వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మా నాయకులు కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉండాలి. ప్రజా పోరాటం చేయడానికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల గొంతుకై ఈరోజు పాలక పక్షాన్ని ప్రశ్నించే ఒక గొంతుకైన కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉంచమని చెప్పి స్వామివారిని ప్రార్థించడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంత్రాలయం రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంత్రాలయం రాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ చలపతి, ఆలయ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణం బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్యవయస్సులు మాట్లాడుతూ ఆర్యవయస్సు ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఆయన వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం కారణంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం సైతం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆర్యవయస్సుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. 1952 డిసెంబర్ 15న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు ఆంధ్రులకు ప్రాంత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనాడని తెలిపారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన అధ్యక్షులు, ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వర్ధంతిని అధికారికంగా ప్రకటించి ఈరోజు అధికారికంగా తిరుపతి మన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకుంటున్నారు. కాబట్టి మనకు చాలా ఆనందంగా ఉంది. మన వార్యవైశ్య ట్రస్ట్ ప్రెసిడెంట్ నుండి రాకేష్ గారు కూడా నాకు ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు. లేదు మీ ఊళ్ళో కార్యక్రమం చేయమన్నారు. అలాగే మన ప్రెసిడెంట్ మన మురళి గారికి ఇక్కడ సంఘ వార్యవైశ్య సభ్యులు చెప్పాను. వాళ్ళు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ వీడియో క్లిప్ కూడా మీ దగ్గర పంపిస్తున్నాము. ముఖ్యంగా మన పొట్టి శ్రీరాములు గురించి చెప్పాలంటే ఆయన 1900 జన్మించి 1930 నుంచి ఎప్పుడైతే ఆయన భార్య బిడ్డ చనిపోయారో ఆ రోజు నుంచి మహాత్మా గాంధీ శిష్యుడిగా జాయిన్ అయ్యి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహమైతేమి, క్విట్ ఇండియా మూమెంట్ అయితే పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆంధ్రులకి తమిళనాడులో జరిగే
అవమానాలు చూసి బులుగు సత్యనారాయణమూర్తి ఇంట్లో మన సత్యాగ్రహాన్ని కూర్చున్నాడు. అక్టోబర్ 19, 1952 సంవత్సరం నవంబర్ 15వ తేదీ వరకు 56 రోజులు నిర్విఘ్నంగా చేశారు. కానీ ఆంధ్రులు ఎవరు దానికి పెద్దగా మూమెంట్ రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరికి తెలియలేదు. ఆ తర్వాత ఘంటసాల గారు వచ్చి ఆయన చనిపోయిన తర్వాత శవయాత్రలో పాటలు పాడి అందరినీ ఉత్తేజపరిచాడు. ఎప్పుడైతే అది మన లయోలా కాలేజీ కాడికి పోయిన వెంటనే అక్కడ స్టూడెంట్స్ అందరూ దాన్ని చూసి ఆ పాటలు మన ఘంటసాల గారి పాటలకు ఉత్తేజులై కొన్ని వేల మంది విద్యార్థులు తెలుగు వాళ్ళు వచ్చి మెడ్రాస్ మొత్తం అల్లకల్లోలం చేసి 3 రోజులు బంద్ చేశారు. అప్పుడు మన ప్రకాశం పంతులు గారు, తంగుడూరు ప్రకాశం పంతులు గారు వచ్చి ఎంతో సేవ చేశాడు. ఆ రోజు కార్యక్రమం ఎవరికి ఉండి తెలుగు వారిని అందరినీ రెచ్చగొట్టి తప్పుడు మాట కూడా తిట్టాడు ప్రకాశం పంతులు. ఎందుకు ఈ మాదిరిగా మీరు మన కోసం, మన ఆంధ్రుల కోసం చనిపోతే మీరంతా గమనుంటారా అనేసి. అప్పుడు అల్లకల్లోలం అయిన తర్వాత నెహ్రూ గారు పార్లమెంట్లో నవంబర్ 1953 అక్టోబర్ 1వ తేదీ దీని బిల్లు పాస్. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 16 నుండి జనవరి 15 వరకు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 16 నుండి జనవరి 15వ తేదీ వరకు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించనున్నారు. ఉదయం 3 గంటలకు పురవీధుల్లో జయగంట పంపుట, 4 గంటలకు మంగళ వాయిద్యాలు, 4 గంటల 15 నిమిషాలకు తిరుమంజనం, 4 గంటల 30 నిమిషాలకు గోపూజ, పల్లిహర పూజ, తేవారం 5 గంటలకు ప్రథమకాల అభిషేకం, 6 గంటలకు ద్వితీయ కాల అభిషేకం, 7 గంటలకు పరివారం దేవత, 7:30 గంటలకు గొబ్బి ఉత్సవం, 10 గంటలకు ఉచ్చికాల అభిషేకం, సాయంత్రం 4 గంటలకు ప్రదోషకాల అభిషేకం. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం రోజులలో రాత్రి 9 గంటలకు, మంగళవారం, బుధవారం, గురువారం రోజులలో రాత్రి 8:30 గంటలకు పల్లిహర పూజ నిర్వహించబడుతుందని, ప్రతిరోజు జరిగే కార్యక్రమం గొబ్బెమ్మ ఊరేగింపులు 4 మాడవీధుల్లో జరుగుతుందని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం పురస్కరించుకుని శని అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం పురస్కరించుకుని శని భగవానికి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శనిగ్రహ కాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వరుని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి దీప ధూప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేత పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి చీఫ్ జడ్జ్ హైకోర్టు ఆఫ్ ఒరిస్సా చక్రధరి శరణ్ సింగ్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఒరిస్సా హైకోర్టు చీఫ్ జడ్జ్ చక్రధారి శరణ్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి దేవస్థాన అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పిఆర్ఓ రవి, శ్రీకాళహస్తి 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని సి రామాపురంలో సిద్ధేశ్వరానంద ఆశ్రమంను కేంద్ర చేనేత శాఖ మంత్రి గిరిరాజు సింగ్ సందర్శించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని సి రామాపురంలో ఉన్న సిద్ధేశ్వరానంద ఆశ్రమానికి
కేంద్ర చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేరుకున్నారు. కేంద్ర మంత్రికి ఘనంగా సిద్ధేశ్వరానంద ఆశ్రమ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఆశ్రమంలో నిర్వహిస్తున్న అష్టలక్ష్మి ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. పూజ అనంతరం ఆశ్రమ పీఠాధిపతి గురూజీ సిద్ధేశ్వరానంద స్వామీజీ నుంచి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తిరుమల బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులు మన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శనీయులు, చిరస్మరణీయులు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినంగా పాటిస్తూ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు, వాచ్మెన్లకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, స్కూల్ ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమారి డిమాండ్. భారతదేశ ఐక్యతకు, సమగ్ర అభివృద్ధికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిది పేర్కొన్న తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి. చంద్రగిరిలో నూతన ఎంపీడీఓ కార్యాలయానికి భూమి పూజ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. సుమారు 2 కోట్ల రూపాయలతో నూతన ఎంపీడీఓ కార్యాలయంకు శంకుస్థాపన. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.